వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రోజా. ఈరోజు స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ పకోడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్లా పక్కన వర్షం పడుతుంటే ఒక్క సైడ్ ఈ పకోడా తింటుంటే ఆ టేస్టే వేరే లెవెల్ కదా. మరి ఎందుకు ఆలస్యం చేస్తుంటారు? ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసేసుకోవాలి. మనం ఆకుకూర ఉంటుంది కదా, పాలకూర, అది కాడలు కాడలుగా తీసుకోవాలన్నమాట. కొంచెం లేత పాలకూర అయితే బాగుంటుంది పకోడీకి. అందుకోసమని నేను కాడలు తీసేసి ఓన్లీ ఆకులు అయితే తీసుకున్నాను. ఇక్కడ ఒక బౌల్లో వాటర్ వేసేసి మనం పాలకూర అనేది మంచిగా వాష్ చేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆకుకూరలకి డస్ట్ అనేది, ఉష్కే అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్లా మంచిగా వాష్ చేసేసుకుని ఆకుకూరని ఇట్లా పిండుకుంటూ మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. పాలకూర కూడా హెల్త్కి చాలా మంచిది. ఇలా ఈవినింగ్ స్నాక్స్లో చేస్తే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకున్నాము పాలకూర అనేది. ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక ప్లేట్ అయితే తీసేసుకొని ఇక్కడ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే మనం పచ్చిమిర్చి పేస్ట్ చేసేసుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. మనం కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టుగా సాల్ట్ ఇక్కడే యాడ్ చేసేసి వీటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. అలాగే 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత 1 కప్పు శనగపిండి అయితే తీసుకుంటున్నాను. అలాగే 1/2 కప్పు బియ్యం పిండి కూడా యాడ్ చేసేస్తున్నాను. బియ్యం పిండి యాడ్ చేయడం ద్వారా కొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుందన్నమాట పకోడీకి. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో మనం పచ్చిమిరి వేసాం కాబట్టి ఒకసారి మంచిగా సాల్ట్ కూడా ఉంది కాబట్టి మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత పాలకూర కూడా మనం శనగపిండిలో యాడ్ చేసేసి, పాలకూరలో వాటర్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ దాన్ని మంచిగా కలిపిన తర్వాత మనకి వాటర్ కావాలి అనుకుంటేనే అప్పుడు మనం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా పొడి పొడిగా ఉంది కాబట్టి నేను లైట్గా వాటర్ అనేది చల్లుకున్నాను అనమాట. ఎక్కువగా వేయొద్దు, మనం పకోడీ చేస్తున్నాం కాబట్టి చూసుకుంటూ మనం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా పక్కన పెట్టేశాను. ఆయిల్ కూడా హీట్ అవుతుంది. ఈ విధంగా మనం పకోడీ పిండి అయితే రెడీ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అని కొద్దిగా వేసి చూశాను, హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఈ పకోడీ పిండిని ఇలా ముద్దలా తీసేసుకొని ఆయిల్లో ఇట్లా వేస్తే మనకి పకోడీ అనేది వస్తుందన్నమాట. చాలా క్రిస్పీగా వస్తుంది, సూపర్ టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇలా 2 దిక్కులా మంచిగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుంటే మనకి క్రిస్పీగా ఆకు పకోడీ అయితే మనకి రెడీ అయిపోతుంది అన్నమాట. బయట వర్షం, ఇంట్లో వేడివేడి పకోడీ, టీ స్నాక్స్లా తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ ఒక సరికొత్త వంటకంతో మీ ముందు ఉంటాను. అంతవరకు నేను మీ ఆహా కుకింగ్ విత్ రోజా. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.